కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరొకసారి పులి దాడి కలకలం సృష్టిస్తోంది. నిన్నటి దాడిలో మహిళ మృతి మరచిపోకముందే మరొక వ్యక్తిపై దాడి చేసింది. దుబ్బుగూడలో రైతు సురేష్ పై పెద్ద పులి దాడి చేసింది. దీంతో అలర్ట్ అయిన గ్రామస్తులు సురేష్ ను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం రైతు సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు రైతుపై పులి దాడి చేసినట్లుగా తెలియటంతో పెద్ద పులి కోసం డ్రోన్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు అటవీశాఖ అధికారులు. ఎవ్వరూ కూడా బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి దాడి కలకలం సృష్టిస్తుంది. అయితే నిన్న కూడా ఒక మహిళపై కూడా పెద్ద పులి దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడిలో ఆ మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మాత్రం మృతి చెందింది. అయితే ఆ దాడి ఘటన మరొక ముందే మరో రైతుపై కూడా ఈ పెద్ద పులి దాడి చేయడంతో స్థానికంగా మాత్రం స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం దుబ్బగూడలోని రైతు సురేష్ పై మనం పెద్ద పులి దాడి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో అలర్ట్ అయిన గ్రామస్తులు మాత్రం సురేష్ ను మాత్రం వెంటనే అక్కడ ఆసుపత్రికి మాత్రం తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సురేష్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే రైతు పులిపై దాడి చేసిన తెలియడంతో మాత్రం పెద్ద పులికి ఆచూకీ కోసం అడవి శాఖ అధికారులు డ్రోన్ల సహాయంతో మాత్రం గాలింపు చర్యలు అనేది చేపట్టారు. అయితే ఇప్పటికి కూడా నిన్నటి నుంచి కూడా ఇటు పులిని పట్టుకోవాలంటూ కూడా ఇటు స్థానిక ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందడంతో మాత్రం అక్కడ స్థానికులు వెంటనే పెద్ద పులికి పట్టుకొని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ కూడా ఇటు అడవి శాఖ కార్యాలయం ముందు కావచ్చు అక్కడ స్థానికంగా ఆందోళన అయితే చేపట్టారు. అయితే ఈ ఘటన మరొక ముందు పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్న క్రమంలో స్థానికులు ఈ రోజు కూడా మరో రైతుపై దాడి చేయడంతో మాత్రం స్థానికంగా జిల్లాలో మాత్రం కలకలం రేపినట్టు తెలుస్తుంది. అయితే పెద్ద పులి ఎటువైపు నుంచి వస్తుందా అనేది తెలియకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం వెంటనే పెద్ద పులి బంధించాలని చెప్పేసి కూడా స్థానిక గ్రామస్తులు అడవి శాఖ అధికారుల డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం దాని కొరకు డ్రోన్ల సహాయంతో మాత్రం పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నట్లు అడవి శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జిల్లాలోని ఈద్గా, నజరుల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారంతో పాటు కడంబ, ఆరేగూడ, బాబు నగర్, చింతకొండ ఏరియాలలో మాత్రం ఆంక్షలు విధిస్తూ అడవి శాఖ విధించినట్టు తెలుస్తుంది. అయితే ఈ పెద్ద పుల్లి బయట తిరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో స్థానిక జిల్లా సమీప గ్రామ ప్రజలకు అలర్ట్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఎవరు కూడా అత్యవసర సమయాలు కూడా సమాచారం అందించిన వెంటనే తమకు ఏమైనా అవసరాలు ఉంటే సమకూర్చే పరిస్థితి మేరకు సమకూరుస్తాము. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎవరు కూడా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలకు ఇటు అడవి శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితుల్లో మాత్రం అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా మాత్రం పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు తెలుసు. పూర్తి స్థాయిలో మాత్రం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి కూడా పెద్ద పులి సంచరిస్తుండటంతో మాత్రం భయాందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అది రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద పులిని బంధించాలని కూడా సంబంధిత అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో నిన్నటి నుండి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అడవి ప్రాంతంలో ఉంటూ కూడా పెద్ద పులి కోసం పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటి నిన్నటి నుంచి కూడా పెద్ద పులి చిక్కకపోవడంతో మాత్రం ఇటు స్థానిక ప్రజలు కావచ్చు, అడవి శాఖ అధికారులు కావచ్చు ఆందోళన చెందుతున్న పరిస్థితి మీకు కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము ప్రాంతంలో ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉంది. ఎవరు కూడా బయటకు రావద్దు. ఇటు గేదెలకు సంబంధించి కూడా ఎవరు కూడా గేదెలను కూడా బయట వదిలిపెట్టద్దంటూ కూడా అధికారులు గ్రామస్తులకు సూచిస్తున్న పరిస్థితుల్లో మాత్రం పూర్తి స్థాయిలో డ్రోన్ల సహాయంతో ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పుల్లు బంధిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.